తీర్చుట అని బైబిల్ చెప్తుంది. మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన రుణము మనము తీర్చుకోలేము అని అంటాం. నేనైతే అంటాను, సాక్ష్యం చెప్పిన మనము రుణం తీర్చుకునే అవకాశము దేవుడు ప్రతిరోజు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎలాంటి అనుభవం ఉంటే చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనము ఆయన యొక్క ప్రతి ఒక్క లేఖనాలను లేక ఆజ్ఞలను గైకొనే పిల్లలుగా ఉంటామో ఎలాంటి అనుభవం ఉండాలో ఈరోజు మనము చూద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానము మనతో మాట్లాడుతున్నది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకి తేటగా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకని తల్లి ఆదరించినట్లు. మన తల్లిదండ్రులు శాశ్వత కాలము మనతో ఉండరు, ఎవరు ఉండరండి, కొద్ది కాలం మాత్రమే. కనుక యెరూషలేములో అనగా దేవుని యొక్క మందిరములో మనము ఆదరించబడాలి అని ఖచ్చితంగా దేవుడు లేఖనాల ప్రకారంగా తేల్చి చెప్పేస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, యెరూషలేములో దేవుని యొక్క మందిరములో మనము ఆదరించబడాలేనంటే మనకి ఎలాంటి అనుభవం ఉండాలి? రానున్న ఉపవాస దినములే కాదు, ఉజ్జీవ ప్రార్థనలోనే కాదు, అసలు ఒక క్రైస్తవ జీవితం కలిగిన మనము ఎలాంటి అనుభవం కలిగి ఉంటే దేవునితో ఆదరించబడతాం, దేవునితో మేలులు పొందుతాం, లేక ఆయన యొక్క మందిరంలో ఎలాంటి అనుభవం ఉంటే మనము ఆయన వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటామో ఈరోజు మనము కొద్ది నిమిషాలు. దేవునికి స్తోత్రం. ఒకరిని తల్లి వాణ్ణిని ఆదరించినట్లు నీవు నేను ఆదరింపబడాలంటే మనం ఏం చేయాలని అంటే, అక్కడ యెరూషలేములోనే మీకు, యెరూషలేము అంటే దేనికి సాదృశ్యం? యెరూషలేము అంటే దేవుని మందిరమునకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. భౌతికమైన ఈ లోకంలో యెరూషలేము అనేది దేవుని మందిరం. తర్వాత మరొక మందిరము కూడా, నూతన యెరూషలేము కూడా ఉన్నది. హల్లెలూయా. ఆ నూతన యెరూషలేము పెండ్లి కుమారుడు అలంకరింపబడినప్పుడు, మనము పెండ్లి కుమార్తెగా వధువు సంఘం వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు మధ్యాకాశములో వివాహం ఆడే నూతన యెరూషలేము. 2 యెరూషలేములు ఉంటాయి. భౌతికమైన మనం జీవిస్తున్నప్పుడు దేవుని సేవించే మందిరమే యెరూషలేము. మరి నూతన యెరూషలేము ఆయన వివాహమును చేసుకుని ఆయనతో పాటు ఆయన ప్రత్యక్షతలో నిలబడేది నూతన యెరూషలేము. దీనిని పక్కన పెడదాం. ఈరోజు నీవు నేను కూడా ఒకరిని తల్లి ఆదరించినట్లుగా దేవుని యొక్క ఆదరణ మనం పొందాలేనంటే నీకు నాకు ఒక అనుభవం కావాలి, ఒక అనుభవం కావాలి. అది ఎక్కడ నుండి ఎలాంటిది అని చూస్తే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనమును ఒకరు చదువుదాం. అలాంటి ఆదరణ లేక అలాంటి ప్రేమ మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపుడి, చిన్నవారి సైన్యపానమును చేయి బిడ్డలను తోడుకుని రండి. ఆ పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని. చాలు. దేవునికి స్తోత్రం. యోవేలు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఎక్కువ. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఆయన యొద్దకు కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి రండి, ఆయన యొద్దకు తిరిగి రండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం తీసుకున్న అంశం ఏంటంటే, దేవుని యొక్క మందిరములో ఒకరిని వాని తల్లి ఆదరించినట్లుగా ఆ యెరూషలేములో ఆదరణ పొందాలి అంటే, అనగా రక్షణ పొందిన మనము, రక్షింపబడిన మనము దేవుని యొక్క మందిరం యొక్క విలువ లేక దేవుని యొక్క మందిర ఔన్నత్యము మనము ఎరిగి ఉన్న బిడ్డగా అనుభవంలోనికి వెళితే కానీ ఆదరణ ప్రేమ మనకి దొరకదు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరు ఆదరింపబడతారు, ఎవరు దీవింపబడతారు, ఎవరు దేవునికి వారసత్వమును కలిగి ఉంటారని అంటే
మందిరము అనుభవం కావాలి. ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నంత మాత్రాన, లేక ఉపవాసం ఉన్నంత మాత్రాన, లేక ఉద్యోగ ప్రార్థనలో ఉన్నంత మాత్రాన కానే కాదు. అసలు ఆ ఉపవాసం ప్రభువుకి ప్రతిష్ఠిత చేసే మనము మందిర అనుభవం ప్రకారముగా, ఒక మందిరము అనుభవంలో మనం నేర్చుకోవాలి. అందుకనే ఆ యోవేలు ప్రవక్త అంటూ ఉన్నాడు, పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? అంతఃపురంలో నుండి వస్తాడు. అంటే అంతఃపురం అంటే పరలోకం నుండి ఆయన దిగొచ్చినప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వెళ్ళాలంట? గది నుండి వెళ్ళాలి. ఆ గదే దేవుని మందిరం. దేవుని మందిర అనుభవం ఉండాలి. దేవుని మందిర అనుభవం లేకే ఈరోజు చాలామంది అవిశ్వాసతకు గురైపోతూ ఉన్నారు. చాలామంది ఒకవేళ మనం ప్రార్థన చేసినా దీవించబడతారు. దీవెన అనేది కాదు మనకు కావాల్సింది, ఆశీర్వాదం అనేది కాదు. ఈ భౌతికమైన లోకములో సుఖభోగాలను అనుభవించే ఆశీర్వాదముల కంటే శ్రేష్టమైన స్థిరమైన ఒక ఆశీర్వాదం ఒకటి ఉంది. దానిని మనం పొందుకోవాలనంటే అంతఃపురంలోని పెండ్లి కుమారుడు వస్తున్న ఆయనకి మనము గదిలో నుండి పెండ్లి కుమార్తె వలె తయారై వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం. మన వివాహాలు చేసినప్పుడు చూడండి, విడిది గది ఇస్తారు కదా. ఎందుకు ఇస్తారు చెప్పండి విడిది గది? అదేంటి, డైరెక్ట్గా పెండ్లి కుమార్తె వచ్చేయచ్చు కదా, స్టేజ్ మీదకి వచ్చేయచ్చు కదా. ఎందుకు ఇస్తారు చెప్పండి? అదనమాట, రాత్రి చూసిన అందం పొద్దుటికి ఉండదు. ఒకవేళ పొద్దుట డైరెక్ట్గా కానీ కారులోనో లేక ఫ్లైట్లో వచ్చిన ముఖమే కారం అయిపోద్ది. అందుకే నన్ను ఫ్రెష్ అప్ అవ్వాలి. వారు ఎంత అందగాడైనా అందగత్తి అయినా, ఎంత అలాంటి వారైనా విడిది గది ఇస్తారంటే విశ్రాంతి, అంటే కొద్ది సిద్ధపాటు. నా వైపు చూడాలి, సిద్ధపాటు ఉండాలి. ఆ పెళ్లి కుమార్తె లేక రాత్రి, అందుకనే ప్రధానం అనేది చేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానాలలో ఏమేమిలో డైరెక్టే కంగారండి. ఎదుగుని కుర్రోడు ఉంటే ఆ పెళ్ళి అయిపోయిన దాకా నిద్రపోతలేదు తల్లిదండ్రులు. నిరీక్షించాలి. మన సంఘాన్ని బట్టి నేను చేసేది, ఏ బిడ్డకి చూసినా స్థిరమైనటువంటి దీవెన. వారికి సరిపోరు, అలాంటి పెండ్లి కుమారులు వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన ఈ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం మేము, మీటింగ్ వెళ్ళి, మీరు వస్తే హైదరాబాద్ రమ్మని, నా పెళ్లి చేయడానికి హైదరాబాద్, నాకు ఖాళీ లేదురా, మీటింగ్స్ డేట్లు లేవు ఖాళీ అంటే కొద్ది కోపమించుకుని ఈవిడ మానేసింది. వాళ్ళ అమ్మగారు చేయడం పట్టారు. మొన్న 24వ తారీఖున మ్యారేజ్ రిసెప్షన్ పెట్టారు ఇక్కడికి వచ్చి. అప్పుడు నాకు మీటింగ్ ఉంది, మరి డేట్లు ఇచ్చాం, వాళ్ళు పాంప్లెట్లు కొట్టించేసుకున్నారు. కాబట్టి మీరే వచ్చి నాకు అన్ని దగ్గరుండి జరిగించాలి, అన్నీ కూడా వర్తమానం కూడా మీరేని చెప్పినప్పుడు నేను అన్న మాట ఇచ్చేసాను. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చేసాను. నీ దగ్గరికి వస్తే 10 ఏళ్ళు వస్తాయి, కానీ నేను మాట ఇచ్చాను. ఎవరి మాట? దేవునిదే. ఆ రోజు మేము వెళ్ళిన సంఘం నిజంగా పాస్టమ్ గారు చాలా కన్నీరు పెట్టుకున్నారు. వర్షం కూర్చోవడానికైనా నిలువు నీడ లేదండి. మీరు నమ్మరు, త్రాగడానికి నీళ్ళు లేవు మాకు. మండిలు, శీల మండిలు, బురద. ఏంటి, గృహాలము అలాగుంది, సేవకుని గృహం అలాగుంది, మందిరం కూడా టెంట్ వేసుకున్నారు అంతే. కానీ ఆ సేవకుడు, అయ్యా మీరు వచ్చి సేవకురాలు మొదటి ప్రసంగం చేయాలి, మీరు రెండో ప్రసంగం చేయాలి, మీరు రావాలి, ప్రభు చూపించాడు, ఏదో కార్యం చేస్తాడు దేవుడు, మేము నమ్ముచున్నాము, మీరు రావాలనే మేము వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనము ఎప్పుడు కూడా దేవుని యొద్దనున్న ఆశీర్వాదం మనం కోరికని వెళ్ళినప్పుడు ప్రభువు అక్కడ కార్యం చేస్తాడు. ఆ వివాహము అయ్యే సమయానికి, ఆ రిసెప్షన్ అయ్యే సమయానికి ఆ ప్రార్థన ముగించుకుని మేము త్వరగా మళ్ళీ పాస్టమ్ గారు అక్కడి నుంచే ఇంక ఇంటికి వెళ్ళి వెళ్తామండి, సాయంకాలం వెళ్ళలేము, కనిపించి వెళ్దాం అనేసరికి వెళ్తులోకి నాకు పెళ్లి కుమారుడే కనపడుతున్నాడు, పెళ్లి కూతురు కనపడతలేదు. ఎవరు కనపడుతున్నారు? పెళ్లి కుమారుడు ఆకాశంలో ఉన్న నక్షత్రం వల్ల మిలమిలలాడే తెల్లని స్వారూప్యం, షూటు. ఇదేంటి పాస్టమ్ గారు, అదస్స దయాకర్ అని ఉంది, బోర్డు బాగా చూసి వచ్చాం, కానీ పెళ్లి కూతురు ఏది అంటున్నాను. పెళ్లి కూతురు ఎక్కడ కేరేఫ్ అడ్రస్ లేదు తల్లి. అంత సుందర, నిజంగా ఆమె చెప్పిన సాక్ష్యంగా
యేసేపు లాంటి బిడ్డ. దేవునికి స్తోత్రం. కళ్ళు నలుపుకున్న తర్వాత చూసిన తర్వాత కనపడుతుంది ఎక్కడో ఉన్నట్టు. అరే రే ఈ అమ్మాయి ఇలాగైపోయిందేంటి? నిజమేనే, దేవుని నిరీక్షణతో 30 సంవత్సరాల నిరీక్షణ, అనేకమైన మరణాపాయములు, అనేకమైనటువంటి మాటలతో, సూటి మాటలు, అయినవారు, ఇంటివారు, కన్నవారు, ఉన్నవారు, సంఘం. కానీ జీసస్ క్రైస్ట్ గాస్పల్ చర్చ్ ఎక్కడ రాజీ లేకుండా ఎవరైతే వారే వస్తారు. విశ్వసించి దేవుని సన్నిధానంలో మోకరిస్తామన్నాను. 2 నెలలు హైదరాబాద్ నుంచి వచ్చి ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వర్తమానం వచ్చింది, ఏమీ లేకుండా నీవే కావాలి నా బంగారు తల్లి అన్నారు. బంగారంలాగా ఉందా చూడండి. అవును, బంగారమే, నల్ల బంగారం మనకులాగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మా రంగుకి గ్యారంటీ. ఎండైనా వరదైనా ఏంటంటే మీ రంగులు ఫెయిలియర్స్. ఎండకి వెళ్తే ఒక రంగు, మీకు ఎండకి వెళ్తే గొడుగు కావాలి, వర్షమైనా గొడుగు కావాలి. మాకు ఏది అక్కర్లొద్దు. వర్షం వచ్చినా మేలే, ఎండ కాసినా మేలే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా ఆశ్చర్యపోయాను నేను. ప్రభువా, కార్యం చేసావు, కానీ ఎంత గొప్ప కార్యం చేసావా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవును ప్రియమైనటువంటి దేవుని, ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లుగా మన దేవుడు ఆదరించే దేవుడు. ఆ ఆదరణ నువ్వు పొందాలేనంటే ప్రభు అయిన వాక్కు, దేవుని వాక్కు మాట్లాడుతుంది. అది యెరూషలేములోనే నీవు అనుభవించాలి, ఆనందించాలి. దేవునికి స్తోత్రం. మందిరం యొక్క అనుభవం ఉండాలి. మందిరం యొక్క అనుభవము లేకపోతే ఆ విడిది గదిలో పెండ్లి కుమార్తెని చూడండి. ఆ ఉదయకాలము రండి, సమయం అవుతుంది, తీసుకురండి అయినా ఇంకా ఏదో ఒకటి అలంకరిస్తూనే ఉంటారు. ఎందుకు వచ్చిన చూసిన జనాలు ముచ్చటపడడానిక, లేక చెయ్యి అందుకోపోతున్న వరుని యొక్క హృదయము తనపై ఆకర్షించబడాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎలా లేదులేండి, పెళ్లి కూతురు కోను ఎట్టలేదు. పెళ్లి కూతురుకున్న ముందు ఆల్రెడీ వేసుకుంటున్నారు కోన్లు. ఎవరో పెళ్లి కూతురుని తయారు చేసిన వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. ఈవెన్ తయారు చేస్తుంటుంది, ఇప్పుడు చదివేసుకుంటుంటుంది. ఎవరికో పెళ్ళి అర్థం కావట్లేదు. ఇప్పుడు పెళ్లి కూతురికి కోనెడతలేదు. పెళ్లి కూతురు లాస్ట్తో బతుకు అలాగైపోయింది. వచ్చిన పిటిషన్తో నాకెట్టు. పరిశుద్ధత కూడా తేడా అయిపోతుంది ఇసాక్ గారు. మరి మా చిన్నప్పుడు అట్లా ఉండేది కదా, ఏదో గోరింటాకని ఏదంటే పెండ్లి కుమార్తెకి ఎట్టేవారు. ఒకవేళ చంటి పిల్లలు ఎవరైనా పెడితే పెళ్లి కూతురా అని మానేసేవారు. ఇప్పుడు అలంకరణ వీళ్ళకి తక్కువైపోతుంది, పక్కనున్న వాళ్ళకి ఎక్కువైపోయింది. అందుకని బతుకులు కూలిపోతున్నాయి. వివాహము అన్ని విషయాలలో ఘనముగా ఉండాలి, అది గమనించుకోవాలి. అప్పుడే పాన్పు నిష్కలంకంగా ఉంటుంది. కనుక చూడండి, అందుకనే మందిరం యొక్క అనుభవము ఆ గదిలోంచి రావాలి. ఎవరంటే పెండ్లి కుమార్తె అనగా సంఘం. ఆ గది ఏదనగా మందిరం యొక్క అనుభవం ఉండాలి. అందుకనే ఆ ప్రవక్త అంటున్నాడు, సర్వజనులను పిలవనంపండి, పెద్దలను, పిల్లలను, స్థాన్యపానము త్రాగు పసిపిల్లలను కూడా తీసుకురావాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తన్యపానము చేయు చిన్నపిల్లలను కూడా తీసుకురావాలట. ఎక్కడికి? దేవుని మందిరంలోకి. ఈ వాక్యం చదువున్నప్పుడు నేను బాగా ఆశ్చర్యపోయానండి. తల్లి ఒడిలో పెరిగిన వారు ఉంటారు, చదువులు బడిలో పెరిగిన వారు ఉంటారు, గుడిలో పెరిగిన వారు ఉంటారు. దేవునికి స్తోత్రం. తల్లి ఒడిని తీసేన అవసరం లేదు, చదువుల బడిని తీసేన అవసరం లేదు. కానీ ఈ రెండింటినే కోరుకుంటున్నారు. చూడండి, మన పిల్లలు నెస్టం పెడతాం, బూస్ట్ పెడతాం, హార్లిక్స్ పెడతాం, ఎదిగిదలక పెడతాం, తిన్నందుకు పెడతాం, ఆకలి పుట్టడానికి పెడతాం, అన్నీ వెళ్ళడానికి పెడతాం. బాగేనండి, తల్లి ఒడి శ్రేష్టమైన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిద్రపుచ్చడానికి మెత్తనే ఉయ్యాల పరుస్తాం, పక్కన తలదిండిలు పెడతాం, కాలకడ ఒకటి, తలకడ ఒకటి, తాత ఎత్తుకుంటాడు, మామ ఎత్తుకుంటుంది, అన్నీ అందరూ ఎత్తేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? తల్లి ఒడికి దూరం చేసేస్తున్నారు ఆ పిల్లల్ని, చంటి పిల్లల్ని. చూడండి,
కన్న తల్లి ఒడిలో ఉండే అవకాశాలు లేవు ఇప్పుడు. కానీ బిడ్డ ఆరోగ్యముగా ఉండాలని అంటే తల్లి ఒడిలో ఎంతైతే బిడ్డ దగ్గరగా ఉంటుందో అంత ఆరోగ్యవంతులు అవుతారంట వాళ్ళు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బాగా ఏమనుకోకండి సుమా. అడుక్కుంటూ వాళ్ళు వస్తారు కదా, వారు ఎక్కడ వేసుకుంటారు బిడ్డని? ఎక్కడ వేసుకుంటారు చెప్పండి? ఎక్కడ వేసుకుంటారా? వారికి రోగాలు వస్తాయా? దెయ్యాలు పట్టుకుంటాయా? ఎందుకంటే తల్లి ఒడికి తన దగ్గరగా ఉంటాడు. 5 సంవత్సరాలు పెట్టే వరకు ఆ తల్లి అదే చేస్తుంటుంది. వారు ఎక్కడ తింటారు, ఏదైనా తినేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మనకే సెల్ ఇదిగమ్మా అది కానీ అది నోరో లేకపోతే బోండ్రి కప్ప తెలుస్తుంది మా మనవరాలు నోరు. దేవునికి స్తోత్రం కలిగాక. తల్లి ఒడి దూరం చేసేస్తున్నారు. ఎవరు అనుకుంటారు? ఎవరి బిడ్డలు కంటున్నారు. నీ బిడ్డని నీ ఒడిలో ఉంచుకోవాలని అంటలేదు. అమ్మ ఇది ఇచ్చేయమ్మ, ఈవిడికి ఎందుకో బాధ. మళ్ళీ ఈవిడ అంటుంది గొప్పగా, నాకు నిద్ర ఎక్కడ ఉంటుందండి, తల్లికి ఇచ్చిన బిడ్డని నీకెందుకంటావు బాధ. ఎవరి బిడ్డని ఎవరిని పెంచుకోరు. దేవుడి బాధ్యతను మరచి మనుషుల బాధ్యతను స్వీకరిస్తున్నాం. అందుకనే ఆ బిడ్డలకి ఆరోగ్యం కూడా ఉండవడం లేదు. దానికి కారణం ఎవరండి? మీరే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు సమాధానం చెప్పండి. ఇసగా నీ బిడ్డలను ఎవరైనా పెంచారేంటి? బేరమూర్తి గారు, నీ పిల్లల్ని నువ్వే పెంచుకున్నావు, అందుకని వారు ప్రయోజకులు అయ్యారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ప్రతిదానికి తల్లి ఒడి నుంచి వేడి చేసేస్తున్నారు. కానీ తల్లి ఒడి కంటే, చదువుల బడి కంటే, ఇంక చదువు చెప్పక్కర్లేదండి. ఇప్పుడు చదువు లేకపోతే అసలు అన్ఫిట్. ఏం చదువుకున్నారంటున్నారు. వివాహం అనగానే ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నాడు కుర్రోడు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మాయింది 2,50,000 జాబు. అమ్మ జాబు కాదు, ఒక ఆత్మీయుడు కావాలి, ఒక ప్రార్థనాపరుడు కావాలి. దేవుని బడిలో లేక దేవుని గుడిలో ఉన్నటువంటి చేసుకునే జీవితం బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎస్, దేవుని గుడి అనుభవం ఉన్న వాడిని వివాహం చేసుకోండి. వారికి తాగుడనే వ్యసనం ఉండదు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు. అదే ఒక కట్నం కానుకలతో ఎవరినైనా చేసుకోండి. ఏముంటాయి వారికి? ఏదైతే ఉండకూడదని ప్రార్థన చేసి ఏడుస్తూ ఉపవాసం ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి జీవితం నాశనమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒకరిని తల్లివాణిని ఆదరించినట్లుగా మనం దేవుని యొక్క ఆదరణ పొందాలని అంటే మనము మన పిల్లలు గుడి యొక్క అనుభవం, దేవుని యొక్క మందిరం అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. అలాగే ఒక ప్రవక్త ఇశ్రాయేలీయుల ప్రజలకు మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు చెప్పండి? ఎవరు? సమూయేలు. నేను ముగింపులో త్వరగా ముగించేస్తాను. సమూయేలు తల్లి ఒడిలో ఉన్నాడా? లేడు. పోనీ చదువుల బడిలో ఉన్నాడా? లేదు. కానీ తను చిన్ననాటి నుండి ఎక్కడ ఎదిగాడు? నిజంగా సమూయేలు విశ్వాస వీరుల జాబితాలో తన పేరు లెక్కించాడు దేవుడు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది? ఆదాం కంటే గొప్పవాడు అంటారా? కానీ ఆదాం పేరు ఉందా? లేదు. తన స్వహస్తాలతో తన జీవాయువుది చేసిన ఆదాము యొక్క పేరు విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ 11వ అధ్యాయంలో లేకపోయింది. కానీ ఎవరిది ఉంది? ఎవరి గుడి దేవుని మందిరము అనుభవంలో ఉంటారో వారు ఘనమైనటువంటి బిడ్డలుగా. న్యాయాధిపతి అట్టండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. న్యాయాధిపతి అయ్యాడంట ఇశ్రాయేలీయుల ప్రజలకు. మందిరం యొక్క అనుభవం ఉంటే దేవుడు నిన్ను గొప్ప న్యాయాధిపతిగా దీవిస్తాడు. న్యాయము జరిగించే బిడ్డగా ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క మందిర అనుభవం ఉంటే సంఘము యొక్క మహిమను కాపాడే బిడ్డగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన కుటుంబంలో కూడా మన పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఘనతను లేక కుటుంబం యొక్క ప్రతి ఘనతను కాపాడాలనంటే దేవుని మందిర అనుభవం ఉన్నవారే. అయ్యో నేను ఈ అపరాధం చేస్తే నా తండ్రికి అవమానం, అపకీర్తి కలుగుతుందని దేవుని మందిరంలో ఉన్నవారు మాత్రమే గమనించగలరు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సమూయేలు ఎక్కడ ఎదిగాడు? దేవుని మందిరంలో చిన్ననాటి నుండి ఎదిగాడు. ఒక మహోన్నతమైన వ్యక్తిగా
విశ్వాస వీరుల జాబితాలో, సాక్షి సమూహంలో తన పేరు రాయబడిందంటే దేవుని మందిరం యొక్క అనుభవం. ఈరోజు దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుని యొక్క మందిర అనుభవం కావాలి మనకి. దేవుని మందిరములో మనము తీర్చిదిద్దబడాలి ఖచ్చితముగా. అప్పుడే మహోన్నతమైనటువంటి ఉన్నతమైన బిడ్డలుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుభవం లేకపోతే మనము రూపాంతరము చెందలేము. మనుషులు అసహ్యపడే పురుగు ఏదైనా ఉన్నదంటే పురుగు జాతులు ఏది చెప్పండి? మనుషులు చూసి శరీరము గుగ్గలు పొడిచే పురుగు ఏదైనా ఉందంటే చితకొచ్చిలుక, గొంగల పురుగు. దీనిని అసహించుకున్న వారు ఒక్కరైనా, ఎవరైనా అసహించుకోకుండా ఇంట్లో పెట్టుకుని పెంచుకున్న వారు ఉన్నారా? పోనీ అరచేతిలో పెట్టి చూసి ఆనందించేవారు ఉన్నారా? బైరిముత్ గారు ఎలాగంటున్నారు, ఆయనే ఎలాగంటున్నారంటే ఇంక మీరేమైపోతారో. అదిగో పురుగు, అదిగో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నాకు భయం లేదన్నవారు ఎవరన్నా చేతులు ఎత్తండి. భయం కాదు కానీ నాకు బాగా ఇష్టం అన్నవారు చేయెత్తండి. ఒక్కరు ఎత్తండి, వారికి బహుమతి ఇస్తాను. అదే ఆ గొంగల పురుగుని ఇస్తాను. కానీ ఆ పురుగు జీవితంలో 4 దశలు ఉంటాయంట. ఒకటి గ్రుడ్డు, 2 పురుగుగా, 3వది ఆ పురుగు క్యూబా దశ అంటారు. గూడి కట్టుకుని గూట్లో ఉండిపోద్ది కొన్ని నెలలు. గూడి అనుభవము. అప్పుడే అది చేతాకొక చిలుకగా రూపాంతరం చెందుతుంది. అలాగే మానవునికి కూడా 4 దశలు. 1 బాల్యము, 2 యవ్వనము, 3 కౌమారము, 4 వృద్ధాప్యం. దేవునికి స్తోత్రం. 1 నుండి 13 బాల్యము, 13 నుండి 21 వరకు యవ్వనము, 20 నుంచి 40 వరకు కౌమారము, ఇంక 40 నుంచి పరదేశులమో ప్రియురాల. దేవునికి స్తోత్రం. ఊరికి ఉత్తరాన్న 4 మోసుకొని వారు ఎలాంటి వారైనా, హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా ఊరికి ఉత్తరాన్నే ఉంటాయి. ఏది? దేవునికి స్తోత్రం కలిగిన కాక. తూర్పు దేశం ఎక్కడ ఉండవు. ఎవరినైనా ఊరికి ఉత్తరాన్ని మోసుకోవాల్సిందే. ఈ క్యూబా దశ, గొంగళపురికి 3వ దశ ఎంత శ్రేష్టమైనదో, ఈ యొక్క మానవుడికి ఉన్నటువంటి 4 దశలు కూడా దేవుని యొక్క గుడి, దేవుని మందిర అనుభవం ఉంటే రూపాంతరం చెందగలం. దేవునికి స్తోత్రం. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త అయిన దేవుని బాల్యములోనే బాల్యము కావాలి, అర్థమవుతుందా? యవనము కావాలి, కౌమారము స్థితి కావాలి, వృద్ధాప్యము కూడా దేవుని మందిర అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రూపాంతరం పొందాలంటే ఖచ్చితంగా దేవుని మందిర అనుభవం ఉండాలి. ఈ రోజు నాడు చాలామంది క్రైస్తవులు లేక దేవుని విశ్వసించిన పిల్లలు పడిపోతున్నారు, చెడిపోతున్నారు, అడ్డగోలుగా వెళ్ళిపోతున్నారంటే గల కారణం ఏంటంటే మందిరం యొక్క అనుభవాన్ని ఎవరు కోరుకుంటలేదు. 4 రోజులు ప్రార్థనలు పెట్టండి, 1 రోజు కనపడతాం. ఒకవేళ ఉదయం వస్తే సాయంకాలం ఉండం. మందిర అనుభవం కోరుకోవటం. నేను రూపాంతరం చెందాలి, నేను రూపాంతరం చెందితే నా బిడ్డ రూపాంతరం చెందుతారు, లేక నేను రూపాంతరం చెందితే నేను చేయబోయే ప్రతిదానిని బట్టి ఒకడు వాని తల్లిని ఆదరించినట్లుగా నా దేవుడు నేను ఆదరణ పొందాలన్న శ్రేష్టమైనటువంటి స్వార్థ్యమును మనం విడిచిపెట్టేసుకుంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని జనంగా మనం అలాగ ఉండకూడదు. మీరు వింటున్నారు సాక్ష్యాలు మన సంఘంలో. సాధ్యము కాని దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరు ప్రార్థన వలనంటే నేను ఖచ్చితంగా చెప్పేది నీ ప్రార్థన వలనే. చెప్పలు కొడతా. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన. దేవునికి స్తోత్రం. మన సహోదరుని వేణుగా ప్రార్థన చేయడం. మన శుక్రవారం కన్నీరు ఎవరు ఏడుస్తారండి మన కోసం? హాస్పిటల్ ఉంటేనే చూడడానికి దిక్కు రాలేదు. అసలు ఎలాగున్నామన్నా కూడా ఎవడ కనపడతలేదు. కానీ సంఘము తప్పితగిన యవ్వన పిల్లలు కన్నీరు పెడుతున్నారు. వారి తల్లిదండ్రులు కావే మనం, వారి అక్క చెల్లెలు కావే మనం, వారి అన్నదమ్ములు కావే. కానీ నా సంఘం. అందుకనే ప్రియమైనటువంటి దేవుని జనంగమా, ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి దేవుడు అంటున్నాడు, నా మందిర అనుభవం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ అనుభవం ఉండాలి? మందిర అనుభవం ఉండాలి.
ఆ మందిర అనుభవం కోసమే యాకోబు యెషయా గ్రంథం 41లో ఒక మంచి మాట అంటాడు. చూద్దాం. ఆ మందిరం కోసమే దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. 41వ అధ్యాయము 14 వచ్చిన త్వరగా ముగింపులోనికి వెళ్తాను. ఆ పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుదును. దేవునికి స్తోత్రం. పురుగు వంటి యాకోబు, నువ్వు భయపడకు. మనుషులందరినీ కూడా దేవుడు దేనితో పోల్చుకుంటున్నాడు? పురుగు వంటి యాకోబు. ఎందుకు? ఈ మనుషులంతా కూడా మొదటిచ్చినటువంటి దేవుని మహిమను పోగొట్టేసుకున్నాం మనందరం కూడా. ఆదాము అవ్వలు దేవుని యొక్క ఏదేని తోటలో వండలేనటువంటి భోజనము, అవసరమైనటువంటి ఫలాలు, స్వేచ్ఛ పోగొట్టేసుకున్నారు. దేనిని బట్టి అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని వారు పోగొట్టుకున్నారంటే ఒక శాతానుడు తంత్రాన్ని బట్టి. ఈ రోజు నాడు కూడా అండి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజు నాడు కూడా వాక్యము తెలుసుండి, దేవుని వాక్యము మనం ఎరిగిండు కూడా దేవుని మందిర అనుభవంలోనికి అనేకమైన పిల్లలు రావడానికి ఇష్టపడతలేదు. మందిర అనుభవం లేకపోతే చాలా డేంజర్లోకి మనం వెళ్ళిపోతామండి. మందిర అనుభవం ఉండాలి. మందిరంలో మనము స్థిరులై నిలవాలి. ఆ మందిరం యొక్క అనుభవం కనుక మన జీవితంలో మనం కావాలని కోరుకోకపోతే మన జీవితము రూపాంతరము ఎప్పటికీ ఒక వాక్యమే దేవుని వైపు మనల్ని తిప్పగలదండి. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం ఒకటే దేవుని వైపు తిప్పగలదు. ఇక ఏది కూడా దేవుని వైపు త్రిప్పే ఛాన్స్ లేదు. మన సేవకులు చెప్తున్నారు, ప్రతి ఆదివారం భోజనాలు పెడతామండి మేము. ఎందుకు పెడతామన్నాను. ఆ భోజనానికన్నా వస్తారు కదండి అని తినేసి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ దేవుని యొక్క వాక్యము, గుడి యొక్క అనుభవం, మందిరము, నేను వెళ్ళాలి, నా యొక్క ప్రభు యొక్క పునరుద్ధాన దినము నేను నిలవాలి అన్న ఆశతో మనం దేవుని యొక్క మందిర అనుభవము వాక్య ప్రకారంగా నేర్చుకుంటే ప్రభువు మనలను ఉన్నతలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దానికి పరాగ్యంలో సమూయేలు గారు. సమూయేలు చిన్ననాటి నుండి ఎప్పుడు అప్పగించింది చెప్పండి? తన తల్లి పాలు విడిచిన తర్వాత మనకి మొదటి పుట్టినరోజు వస్తే కానీ మనవరాలను తీసుకురాం. మనం ఎల్కేజీ చదివినా డేంజరే, యూకేజీ చదివినా డేంజరే, ఫస్ట్ క్లాస్కి వెళ్ళినా బాధే, సెకండ్ క్లాస్ అయినా తీసుకురాం, థర్డ్ క్లాస్ అని తీసుకురాం, 10th క్లాస్ అని తీసుకురాం, ఇంటర్ అయిపోయినా తీసుకురాం, డిగ్రీ అయిపోయినా తీసుకురాం. ఎందుకంటే ఆ మందిర అనుభవం మనకు లేకపోవటం వల్ల అన్నమాట. మందిర అనుభవం ఉండాలి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఎందుకంటే మన ఆయుష్కాలం ఎలాంటిది? ఎన్ని దశలు అని చెప్పాను? 4 దశలు. బాల్యము, యవనము, కౌమారము. ఇందాక సహోదరి చదివిందండి, నా ఆయుష్ దినములు నాకే లెక్క తెలియడం లేదయ్యా. నా ఆయుష్ ఎంతది? ఈ 4 ఎలాంటివో తెలుసా? ఈ నాలుగుని ఇలా చూపించండి ఒకసారి అందరని. ఈ 4 వెళ్ళిని: బాల్యము, యవనము, కౌమారము, వృద్ధాప్యము. ఇలా పెట్టండి, చూపించండి. దీన్ని ఏమంటారు? దీనికి పేరుంది కదమ్మా, తెలీదా? బెత్తుడు. ఎంత? అందుకని దావీదు అంటున్నాడు, ఇందాక సహోదరి చదివింది, నా ఆయుష్కాల పరిమాణము బెత్తిడంతగా ఉంది. ఏదో ఉందని ఎగిసి పడిపోతాం. మన జీవితం అంతా కొలిస్తే ఎంత? బాల్యము, యవనము, కౌమారము, వృద్ధాప్యం కలిపితే అన్నీ కలపండి ఎంతో. ఇలా చూపిస్తే బెత్తుడు. మన బతుకంతా కలిపి నేనంటలేదు సుమా. 39:5 వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, నా జీవిత పరిమాణం అయ్యా, నేను రాజుని అనుకున్నాను, నన్ను దీవించావు, ఆశీర్వదించావు, ఇవన్నీ నాకు వద్దయ్యా. మరి ఏది కావాలనంటే చిరకాలము నీ మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె నేను. ఎవరు? రాజుగారు మందిరం అనుభవం కోరుకుంటున్నారంట. ఎవరు కోరుకుంటున్నారు? ఒక రాజు దేవుని మందిర అనుభవం. చూడండి, ఈ రోజు నాడు కూడా అండి మనం అనుకుంటాం
ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ దేవుని మందిరముని విడిచిపెట్టరు. చూడండి, సంఘాలకు వెళుతూ ఉంటారు. మనకేది ఉండదు. తుమ్మితే ఆదివారం వాయిదా, దగ్గితే ఆదివారం వాయిదా, అన్ని వాయిదాలే. ప్రియమైనటువంటి దేవుని జనం, ఎందుకంటే నేను అనే మాట ఏంటో తెలుసా? దేవుడంటే భయభక్తి లేని జీవితం కాదు. ఒకడిని వాని తల్లి ఆదరించినట్టుగా దేవుని యొక్క ఆదరణే కనుక మనం లేకపోతే మనం లేము. ప్రియమైన దేవుని సంగమా, ఆయన దయ, ఆయన కనికరము మన మీద లేకపోతే, ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే మనం లేము. ఈ సత్యాన్ని గమనించాలి మనం. ఎంతోమంది పాస్టర్ రామ్ గారు ప్రసంగించడానికి పాపం మేమన్నా ఒక చోటకి వెళితే ప్రసంగించడానికి నిలబడ్డాం. తల్లి ఎలిజబెత్ అమ్మ గారు నాయపించాడండి, నిలబడ్డాం. ఒక బాడీ వచ్చి ముందు, కానీ వారు ఎంత గనులో తెలుసా? అయ్యా, మీ సంఘంలో వాక్యం ఆపొద్దు, జరుగుతుంటే మీ కార్యక్రమం జరిగించుకోండి అన్నారండి. సంఘం అంటే అలాగ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారిని బర్రెల గ్రౌండ్ తీసుకెళ్ళి పూడ్చిపెట్టి వచ్చారు. వచ్చిన జనం ఇంకా కాళ్ళు కరుక్కోలేదు. ఆ పక్క నుండి ఇంకో కంప్లైంట్స్ వచ్చింది. నిజం నేను చెప్తున్నాయి. అదే గ్రామంలో రెండవ బాడీ వచ్చింది. అదే జనులు మళ్ళీ అదే కాళ్ళు కడకముందే నాకు అననీయ సప్పిరలు గుర్తుకొచ్చారు. భయమేసింది మాకు. అదే జనులు మళ్ళీ పూడ్చి వచ్చారు. 10 రోజులు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ ఇచ్చింది, మధ్య మార్గంలో ఉన్నాం మేము, ఎదుర్లంక వంతిందాటం అని. ఆ పాస్ గారు నా చెవిలో చెప్తుంటే దడ పుట్టింది నాకు. దేవునికి స్తోత్రం. ఒక్క పూటలో ఒకే గ్రామంలో 3. మరి మనం ఏ లెక్కలో ఉన్నామండి? ఒకసారి చెప్పలు పడతాం. దేవునికి స్తోత్రం. అందం ఉంది, చందం ఉంది, బలం ఉంది, ధనం ఉంది, సమస్తము ఏది వచ్చినట్టుగానే పోతుంది. మనం ఎంత ధన్యులమో. ఎందుకనంటే ఈరోజు దేవుడు ఒకే ఒక్క మాట నీకు నాకు నేర్పిస్తున్నాడు. దేవుని మందిర అనుభవం కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క మందిర అనుభవమో లేకపోయారో వారు అపవాది చేతిలో చిక్కబడతారు. ఏదైనా తోటలో ఏది తినొద్దన్నాడో తిన్నాడు, అపవాదికి చిక్కాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది శ్రమ, వేదన, దుఃఖము, భయము, సిగ్గు. చివరికి ఒంటరివాడైపోయాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి వాక్యము ఒకే ఒకటి. రాజు అంతఃపురం నుండి బయలుదేరి వస్తాడు ఒకానొక దినమున. ఆ దినమునకు మనం ఎక్కడి నుండి రావాలి? గది నుండి ఆయనని ఎదుర్కోవడానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ గదే దేవుని యొక్క మందిరము అనుభవం కావాలి. సమూయేలు లాంటి మందిరానుభవం కావాలి. దావీదు లాంటి మందిరానుభవం కావాలి. దావీదు కుమార్తె చనిపోయింది, తన బిడ్డ. అయ్యో, రాజు భోజనం చేయడానుకున్నారు. అయ్యో, రాజు బెంగ పెట్టుకుంటాడు, దుఃఖంలో దుఃఖ సముద్రంలో మునిగిపోతాడని కనుక దావీదు లేచిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడట? దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. మందిర అనుభవం బ్రతికించగలదు. అది దుఃఖమైనా, శ్రమైనా, వేదనైనా, దేనినైనా సరే జయించేది లోకంలో ఏదైనా ఉన్నదంటే మందిరం యొక్క అనుభవం. ఈరోజు సాక్ష్యం చెప్పిన వారు అందరూ కూడా చూడండి, ఈ మందిర అనుభవం వారి జీవితాలలో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ మందిర అనుభవం నా తల్లి చేశారని చెప్పారు ఎవరైనా? నా తండ్రి చేసాడని చెప్పారా? లేదా మా మేనమామ ఏమైనా చేసాడని చెప్పారా? సర్వసృష్టికర్త అయిన దేవుడు చేశాడని చెప్పారే తప్ప ఆ జీవితంలో అటు కార్యం జరిగిందంటే దేవుని యొక్క మందిరము ఎంత గొప్పదంటే ప్రియమైనటువంటి దేవుని, అది ఎలాంటి సమస్య అయినా సరే, వేదనైనా సరే, అది ఎలాంటి ఆకలైనా సరే, మందిరం యొక్క అనుభవం ఉంటే సమస్తమును సమస్యలు పరిష్కారం అవుతాయి. కనుక రేపు రానున్న ఉపవాస దినాలలో ప్రభు యొక్క చిత్తంలో మందిర అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలి. ఈరోజు చాలా సంఖ్య రాలేదు, రమరమి 30 మంది పైన రాలేదు, అనారోగ్యం వల్ల లేక. వీరందరి కోసము మనము అక్టోబర్ 2వ తారీఖున దేశక్షేమం కోసము, సంఘము కోసము ప్రత్యేక విజ్ఞాపన ప్రార్థన పెడుతున్నాం. మనం కరెక్ట్గా 10 గంటల నుంచి 1 గంటల వరకు. ఇప్పుడు అక్టోబరు 2 గాంధీ జయంతి. తప్పనిసరిగా మనందరం ప్రార్థనలో పాల్గొవాలి.
దేశం కోసం చేయాలి, క్షేమం కోసం చేయాలి, సంఘాల కోసం చేయాలి, రాజుల కోసం చేయాలి, అధికారుల కోసం చేయాలి, బాల్యుల కొరకు చేయాలి, బాలికల కోసం, యవనస్తులు, కౌమార స్థితిలో వృద్ధులు, పేదలు, అనాథలు, విధవరాండ్రులు, అనేకమైనటువంటి వ్యాధి బాధలతో సంకటములతో ఉన్న ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేసే సంఘముగా మనము మందిర అనుభవంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. తిరిగితే తిప్పలంట, కూర్చుని ప్రార్థన చేస్తే కుప్పలుగా వస్తాయండి. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం అని తిరుగుతూ ఉండండి. బండి ఒకటి వేసుకుని కాదు, నువ్వు బండి ఎక్కవా లేక నువ్వు వెళ్ళావంటే ప్రార్థన లేక వాక్యమును ప్రకటించే బిడ్డగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ డ్యూటీ చేస్తున్న పిల్లలు డ్యూటీ అయ్యి ఉండాలి, పనికి వెళ్ళిన పిల్లలు పని కోసమై ఉండాలి. మిగతాదంతా కూడా దేవుని మందిర అనుభవంలో మనము కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడే ప్రభు మన జీవితంలో బలమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. దైవ సన్నిధానంలో మందిర అనుభవంలో అంటే ఏంటో తెలుసండి? దైవ సన్నిధానంలో ఏముంటుంది? దేవుని సన్నిధానంలో ఏం జరుగుతుంది? వాక్యపు అర్థం ఉంటుంది. మనం ఎలాగున్నామో మనలను, నేనంటే నువ్వు ఒప్పుకోవు కానీ, నువ్వంటే నేను ఒప్పుకోవను కానీ, నువ్వు ఎలాగున్నావో కరెక్ట్గా వాక్యం చూపిస్తుంది. అంటే వాక్యపు నిలుపుటద్దం ఉంటుంది అనమాట. నేను ఎలాగున్నానో, అమ్మ ఎలాగున్నాను అంటే పాప మా పాడండి చాలా సూపర్గా ఉన్నారు పాస్టర్ గారు, మీరు అందంగా ఉన్నారంటారు. కానీ నా అందం ఎవరు చెప్తారు? ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు అర్థం. ఆ అర్థమే వాక్యం. వాక్యపు అర్థం ఉంటుంది దేవుని మందిరంలో. రెండోది ప్రార్థన అనే దువ్వెన ఉంటుందంట. నీ తలాంతులు, నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో ఎవరూ చెప్పలేరు కానీ దేవుని ప్రార్థనలో కనిపెట్టినప్పుడు నిన్ను నన్ను సరిచేయగలిగినటువంటి వాక్యపు దువ్వెన ఉంటుందంట. ఎక్కడ? మందిరంలో. దేవునికి స్తోత్రం. మూడోది, ఇది శ్రేష్టమైనది, పరిశుద్ధాత్మ ప్రసన్నత ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మందిరంలో దొరుకుతాయి మూడుని. మన ఇంటి దగ్గర ఏం దొరుకుతాయి? చాలామంది అంటారు మందిరానికి వెళితేనే దేవుడు ఉంటాడా? ఏ ఇంటిలో దేవుడు లేడా? వాక్యం అలాగుందా? ఎక్కడ ఉన్నా అచ్చడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు. నేను ప్రార్థన చేస్తే అయిపోయి మరి ఈయన ప్రార్థన చేస్తే దిగొచ్చేయడానికి కాదు. మందిర తీర్మానాన్ని బట్టి దేవుని పరిచర్యకు బయలుదేరండి. ఒక ఆత్మను రక్షించగలుగుతాం. గుడి అనుభవం, మందిర అనుభవాన్ని బట్టి దేవుని వాక్యం బోధించు ఒకరిని సన్నిధికి నడిపించగలం. అర్థమవుతుందా? మన ఇంటి దగ్గర సువార్త చేయండి. ఆ సమయానికి ఏదో ఉంది, దేవుడు మాట చెప్తాం, రారు, వారు రక్షణ లేదు. ఇంకెన్నాళ్ళు చెప్పు, ఇంకంతే. ఇంకా మనం అనుకుంటాం నేను చెప్తున్నాను కదా అనుకుంటాం. ఆత్మ లేని క్రియ మృతముతో సమానం. అందుకని మందిరం అనుభవం ఉందనుకో, ఇంటి వారందరూ రక్షణలోకి వస్తాం. మందిర అనుభవం ఉందనుకో, నీవు ప్రకటించిన ప్రతి మాటకి దేవుడు సువార్తను అనేక ఆత్మలను కడుతుంటాడు, అనేక మందిరాలను కడుతూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఒకే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న మందిర అనుభవము సమూయేలు, దావీదు లాంటి అనుభవంలో మనం ఉండాలండి. అనుభవం ఉండాలి. మందిర అనుభవం లేకపోతే చాలామంది ఈ రోజు నాటి మందిర అనుభవం లేకుండా తిరుగులాడుతూ ఉన్నారు, వెంపలాడుతూ ఉన్నారు. ఏదో తన శక్తితో, స్వశక్తితో, స్వాలోచనతో నేను దేవుని బిడ్డనే అని కనీసం దేవుని మందిరము ఈరోజు విశ్రాంతి దినము కాదని, ఈరోజు ఫంక్షన్కి పబ్బాలకు వెళ్ళండి. చాలామంది ఏమన్నా మాట, ఇది చాలా బాధ అండి. నా జీవితంలో జరిగింది. ఇంకప్పటి నుంచి విశ్రాంతి దినం పోగొట్టుకోలేదు నేను. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. నన్నే ఒక వ్యక్తి అడిగారు ఫంక్షన్లో ఏమని అడిగారు తెలుసా? ఆదివారం పూట మీ యొక్క దేవుని పిల్లలను వారు ఏ ఫంక్షన్కి రారంట కదా. అలా చెప్పడం నేను అన్నాను, నువ్వు వచ్చేవేంటన్నాడు. నాకు సిగ్గేసింది బాగా. మళ్ళా ఆ రోజు అంటే రమారమి 31 సంవత్సరాలు అవుతుంది. 31 సంవత్సరం నుంచి దేవుని మందిర అనుభవము ఒక్క విశ్రాంతి దినము లేక పునరుద్ధాన దినము నేను పోగొట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. మొన్న ఐసీల నుంచి కూడా వచ్చినప్పుడు మా ఇంటి వారు కొన్నేళ్ళు గారు అందరు కూడా ఉండి కొంచెం రెస్ట్ తీసుకో, మాట్లాడిన పడుతున్నాయి కదా అన్నారు. నేను ఉండలేదు. దేవునికి స్తోత్రం. పోయినా ప్రాణం ఎక్కడ పోవాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవసారి కూడా నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా
పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు వీడియో కాల్, ఆ వీడియో కాల్ చూసి సంఘాన్ని చూసినప్పుడు నాకు మరలా జీవం వచ్చింది. మిమ్మల్ని అందరినీ అలాగా చూపించినప్పుడు దుఃఖిస్తూ రోధిస్తున్నాను. అలాగ చూసినప్పుడు ప్రభువా, నేను మళ్ళా నా సంఘంలోనికి మందిర అనుభవము జీవాన్ని ఇస్తుందండి. నిజంగా మరణ పాశములున్న ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇస్తుంది. ఆ జీవం మనకు కావాలంటే మందిరం అందుకనే చూడండి, అందుకనే మందిర అనుభవం లేకుండా మొట్టమొదటిగా శాతానుడు చేస్తాడండి. ఏదో ఒక పని, ఆదివారం వచ్చేసరికి ఏదో ఒక పని కల్పిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ మందిర అనుభవం నీలోకి రాకుండా, నీలో లేకుండా నిన్ను ఒంటిగా చేసి శాతానుడు నేను గెలిచాను, ఇదిగో దేవుని కుమారుడు అనబడిన కుమారుడును సన్నిధి అనుభవం లేకుండా దూరం చేశానని వాడు గెంతిలేస్తూ ఉంటాడు. కానీ మన దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని నీకోసం ఎక్కడుండి ఎదురు చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కర్మలు చాసి ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకక నిద్రపోక రా నా కుమార్తె, రా నా కుమారుడని ఆయన మందిరంలో ఉండి నీకోసం నా కోసం ఎదురు చూస్తుంటే ఆ మందిరం విడిచిపెట్టి అనుభవం పొందకుండా ఏయో లోకానుసారమైనటువంటి అనుభవాలు పొందడానికి వెంపలాడుతున్నారు. వారందరి కోసం ప్రార్థన చేసే పిల్లలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ఏ అనుభవం కలిగి ఉండాలి? మందిర అనుభవం. ఈ మందిర అనుభవము రానున్న ఉపవాస ప్రార్థనలు అందరూ పొందుకోవాలని నీ వంతు నా వంతు 2వ తారీఖున ఒక ప్రత్యేకమైన విజ్ఞాపన ప్రార్థన పెడుతున్నాను. పిల్లలు ప్రసాద్, ఇసాక్ గారు 2వ తారీఖున. 2వ తారీఖు ఏ తారీఖు వచ్చింది? ఏ వారం వచ్చింది? బుధవారము. కాబట్టి ఈ వాక్యం ఉన్న నీవు నేను కూడా బుధవారము ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. ఆ అనుభవం మనం పొందుకోవాలి. ఆ రోజు పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోవాలి, భాషలు మాట్లాడే అనుభవం పొందుకోవాలి, దర్శనాలు పొందే అనుభవం పొందుకోవాలి, ఆయన ప్రత్యక్షత చూసి అనుభవం పొందుకోవాలి, అర్పణనే అనుభవం పొందుకోవాలి, సమర్పించే అనుభవం పొందుకోవాలి. మందిర అనుభవం లేకపోతే ఏ విధమైనటువంటి అర్పించలేవు, సమర్పణ చేయలేవు, ప్రార్థన చేయలేవు, ఏది చేయలేమండి. ఈ రోజున నేను కేవలం చెప్తున్నాను, ఖచ్చితంగా మందిరానికి వచ్చాము కనుకే ప్రభువుకి ఇచ్చే బిడ్డగా ఉన్నాం మనం. అది రూపాయి అయినా ధనికులను వారిని ఇంటి దగ్గర ఉండి ఇవ్వగలరా అని ప్రభు చూడండి. మనం అనుకుంటాం నేను వేసిన కానుక రూపాయే కదనుకోండి, కానీ ఈరోజు దేవునికి మనము ఒక రూపాయిని చెల్లించే బిడ్డలుగా వచ్చాం. అంటే అర్పణలోకి వెళ్తున్నాం. దూరం అయిపోయిన వాళ్ళందరూ కూడా అర్పణలో కాదు కదా, దోపర్పణలో కూడా ఉండరు. ఎక్కడుంటారు? యోబు ప్రతిరోజు కూడా వారి బిడ్డలను బట్టి బలులు అర్పిస్తున్నారంటే అర్థం ఏంటి? ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? చాలామందికి అర్థం తెలీదు. ఒకరింటి దగ్గర ఒకరు ఏం చేస్తున్నారు? విందు చేస్తున్నారు. విందంటే అర్థం బాగా ఎవరినో కాదు కానీ నా కొడుకు పెళ్ళి విందు. నేను ఆ రోజు ప్రార్థన పూర్వకంగా ఉంటానా? ఎక్కడో ఓ చోట ఏదో ఒక లోకం వైపు చూస్తాం. అంటే యోబు పిల్లలు ప్రతి అన్నదమ్ముల మధ్య వారి యొక్క మేనత్తలు యోబు అక్క చెల్లెలతో విందులకు వెళ్తున్నారు. విందంటే దేవుణ్ణి మర్చిపోయి. అందుకనే 8వ అధ్యాయంలో ఉంటుంది, యోబు స్నేహితుడు 2వ వచనం బిల్దాద్ అంటుంటాడు, దేవుడు ఎందుకు చేస్తాడు ఈ పని? నీ కుమారులు దేవునికి విరోధమైనది ఎక్కడో చేశారు. ఖచ్చితంగా విందున్న లోకంలో ఉన్న విందులో ఏదో ఒక అపరిశుద్ధత ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, లోక ఆశలు ఉంటాయి. లేదని చెప్తే నేను ఒప్పుకోను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందండి? నాలో ఉన్న ఆశ ఏముంటుంది? మీ అందరికంటే నా డ్రెస్ బాగోలనుకోవటం ఉంటుంది లేదండి. విందుకి వెళ్తాం గణేష్, పర్వాలేదు ఇలాగని వెళ్ళిపోతాం మనం. అక్కడ ఎవరికన్నా ఉంటుంది. అంటే తగ్గింపు స్వభావం మనం మర్చిపోతాం.
దీనత్వం మర్చిపోతాం. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుని మందిర అనుభవం గుర్తు చేస్తూ ఉన్నాడు. ఓ నా కుమార్తె, నా కుమారుడా, నేను అంతఃపురంలో నుండి బయలుదేరి వస్తాను. మీరందరూ ఎక్కడి నుండి రావాలి? గది అనుభవం నుండి మీరు తయారవి వధువు సంఘముగా నా యొద్దకు రావాలి. కాబట్టి నా అనుభవం ఉండాలి మీకు. ఆ అనుభవం లేకపోతే ఆయన ఇష్టపడాడండి. దేవునికి స్తోత్రం. ఆయన చేర్చుకోడు, ఆయన ఆదరించడు, ప్రేమించడు. కనుక మనం అలాంటి సంఘముగా రేపు 2వ తారీఖున ప్రభు యొక్క కృపలో గొప్ప ఆరాధన, విజ్ఞాపన ప్రార్థన జరిగిందాం. మనకి 9, 10, 11 ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. మీరు అందరూ ప్రార్థన చేస్తారు. వచ్చిన స్పీకర్లతో దేవుడు వాక్యంతో మాట్లాడాలి. ఉదయము, సాయంకాలం కూడా, ఉదయము రాత్రి కూడా ప్రార్థనలు ఉంటాయి. దేవుని మందిరం అనుభవంలో మన అందరము ఉండి ఆయన యొక్క విశ్వాస వీరుల పేర్లు జాబితాలో సమూయేలు పేరు ఎలా లెక్కించబడి ఉన్నదో మన పేర్లను దేవుడు లెక్కించును గాక. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఆశీర్వదించి దీవించి నీ మందిర అనుభవంలోనికి మమ్మల్ని నడిపించడానికి ఈరోజు మమ్మల్ని హెచ్చరించినటువంటి ప్రభా, నీ ప్రణాళికను బట్టి వందనాలు. ఈ మందిర అనుభవం లేక అనేకులు ప్రభా శాతానికి బందీలైపోతున్నారు. శాతానుకు ప్రభా ఇది క్రియలకు లోబడిపోతున్నారు. నీ మందిర అనుభవం మాకు కావాలి. నీ మందిర అనుభవంలో ప్రభా ఇదిగో అనగా నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినములకు సమమన్నావు ప్రభా. చిరకాలము నీ మందిరములో అయా తండ్రి పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలని భక్తుల యొక్క ప్రభా ఇదిగో క్షమాభివృద్ధితో నిలవాలన్న ప్రభు భక్తుల యొక్క జీవితంలో ఉన్న అనుభవాలను బట్టి నీ మందిర అనుభవం మాకు కావాలి నాయన. ఆ అనుభవం లేకపోతే మేము ఓడిపోతాం. ఆ అనుభవం లేకపోతే మేము ఆదరింపబడలేమయ్యా. ఆ యెరూషలేము అనుభవం మాకు ఉండాలయ్యా. కనుక ప్రభ రానున్న విజ్ఞాపన ప్రార్థన యందు, సిద్ధపాటు ఉపవాస ప్రార్థనల యందు నీ మందిరంలో నేను ఉంటానని తీర్మానం చేసుకుంటున్నాను. నీ మందిర అనుభవంలో ప్రభా ఇదిగో మేము నివాసం చేస్తామని ఆదరింపబడే బిడ్డలుగా, అర్పించే బిడ్డలుగా మేము ప్రభా ఇదిగో నిలిచుంటామని తీర్మానంతో నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపణ చేస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి.